హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే రాగి లడ్డూలు చేస్తున్నా. వీటినే రాగి సున్నుండలు కూడా అంటారు. ఈ రాగి లడ్డూలు అయితే హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. ఈ రాగి లడ్డూల్లో బెల్లం కలుపుతాం కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది. ఈ రాగి లడ్డూలు చేయడానికైతే ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నా. దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నా. జీడిపప్పు ఒక్కటే కాకుండా కిస్మిస్ కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక జీడిపప్పు ఒక్కటే వేసుకుంటున్నా. జీడిపప్పు దూరగా వేయించుకొని వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నా. ఈ జీడిపప్పు కూడా ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా ఏం పర్లేదు. తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని 2 కప్పుల రాగి పిండి వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఒక 8 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు అర్థమవుతుంది ఆ స్మెల్ ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తాయి ఈ రాగి లడ్డూలు. ఈ రాగి పిండి అయితే మనకు బయట షాప్లలో రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. లేదు అనుకుంటే రాగులు తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అట్లా కూడా ఈ రాగి లడ్డూలు చేసుకోవచ్చు. రాగి పిండి అయితే మంచిగా వేగింది. మనకు కలర్ కూడా చూస్తే తెలుస్తుంది చూడండి. వేగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నా. ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నా. 2 కప్పుల రాగి పిండి తీసుకున్నా కాబట్టి 1 కప్పు బెల్లం అయితే స్వీట్ ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగంత ఈ రాగి పిండి వేసుకొని బెల్లం కూడా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 3-4 యాలకులు వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగతా రాగి పిండి కూడా మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ రాగి పిండి బెల్లం మొత్తం మంచిగా కలుస్తాయి. మిక్సీ పట్టుకున్న ఈ పిండి అయితే ఒక గిన్నెలోకి వేసుకొని ఇంతకుముందే వేయించుకొని పక్కా పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాయి ఈ పిండి మొత్తం. ఇప్పుడు ఈ పిండిని లడ్డూలాగా చుట్టుకోవడానికి మనకు నెయ్యి ఎంత పడుతుందో అంత తీసుకుంటున్నా. నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ మనకు లడ్డూలాగా ఎంతవరకు వస్తుందో చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. నెయ్యి అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇట్లా లడ్డూలాగా చుట్టుకుంటుంటే మంచిగా వస్తుంది లడ్డు కూడా. ఈ పిండి మొత్తం ఇప్పుడు అన్ని లడ్డూలాగా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి లడ్డూలు అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో మనం పంచదార కాకుండా బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చు. లడ్డూలు చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే పాకం పట్టే పని లేకుండా ఈజీగా చుట్టుకోవచ్చు. మీరు కూడా ఈ రాగి లడ్డూలు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.